చూపించేసిన తర్వాత డయాస్ దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నామండి. డిఎస్పీ మేడం గారు, ఆర్డీఓ మేడం గారు ఇద్దరు పెద్దల సహాయంతో జీవీఎంసీ అనకాపల్లి తేజస్విని అండ్ గ్రూప్ ప్లీజ్ కమాండ్. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇది వ్యతిరేక దినోత్సవమే కాదు, మన యొక్క నాశనాన్ని కోరుకునే రోజు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రగ్స్ బారిన పడకుండా దూరంగా ఉంటూ మన యొక్క జీవితాల మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి చదువులు చదువుకొని పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. అలాగే మనము ఇంతవరకు ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్స్ మీ అందరూ పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ స్టూడెంట్స్, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనకాపల్లి జిల్లాలో మీ అందరికీ తెలుసు, ఈ గాంజా విషయం అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమే. మనం స్టార్టింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అన్నీ చేసుకుంటున్నాము. రైట్. సో ఈనాటి నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా మీ అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసిన దాంట్లో పెద్ద రోల్ మన ఎస్పీ గారికి ఉంది. ఎస్పీ గారితో పాటు చాలా డిపార్ట్మెంట్స్ దీంట్లో మొబిలైజ్ చేశారు. మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్. If at all I am missing out some departments, please forgive me. మీ అందరికీ ధన్యవాదములు. సార్ చెప్పినట్టు డ్రగ్ అంటే ఏమేం బాధలు వస్తాయి, పోలీస్ స్టార్ట్ అయిన తర్వాత మన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు ప్రారంభించారు.